హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 148. శ్రీనుకి రుద్ర థ్యాంక్స్ చెప్తుంటే అతను కసురుతూ, మన మధ్య ఈ థ్యాంక్స్లు ఎప్పటి నుండి వచ్చారా? నువ్వు నా ఫ్రెండ్వి, ప్రదీప్ నా ఫ్రెండ్, ఇక స్నేహ మనింటి ఆడపిల్ల లెక్క. నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకు, నేను చూసుకుంటాను. అలాగే నీకు అక్కడేమైనా హెల్ప్ కావాలంటే నా బామ్మర్ది యష్ తెలుసుగా, తనకి కాల్ చేయి. నేను కూడా వాడితో నీ గురించి చెప్పు ఉంచుతానన్నాడు శ్రీను. నోనో, నేను చూసుకుంటాను శ్రీను, ఇకుంటాను బాయ్రా అంటూ ఫోన్ కట్ చేసి ఇంటి దారి పట్టాడు రుద్ర. సార్, కౌశల్ లొకేషన్, అతనితో ఉన్న వాళ్ళ లొకేషన్ కూడా ఒకే దగ్గర ఎండ్ అయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఆచూకీ దొరకలేదని చెప్పాడు గిరీష్ ఇన్ఫార్మర్. రే, ఆ రెజీనా ఏమైంది అని అనుమానంగా అడిగాడు గిరీష్. ఆమె ఏమైందో తెలియడం లేదు సార్, తన ఫోన్ ట్రేస్ అవ్వట్లేదు అని అతను చెప్తూ ఉండగా, సార్ ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు అని అతన్ని వెంట పెట్టుకుని వచ్చాడు గిరీష్ పిఏ. ఏంటి ఇన్స్పెక్టర్, నా మేనల్లుడు కనబడడం లేదని నిన్ననగా చెప్తే ఇప్పటిదాకా ఏ విషయం చెప్పడం లేదు ఏంటి కదా? నా కన్ను నీ లైఫ్ మీద పడాలనే ఆశ పుట్టిందా అని కోపంగా అడిగాడు గిరీష్. సార్ అంత పని చేయకండి, నేను మీరు చెప్పిన పనిలోనే నిన్నటి నుండి తిరుగుతున్నాను. మీ మేనల్లుడి లాస్ట్ ఫోన్ సిగ్నల్ చూపిస్తున్న దగ్గర మొన్న నైట్ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు అంబులెన్స్ని ఢీకొని రెండూ కూడా అక్కడున్న లోయలోకి పడి అందులోని మనుషులు ఆనవాళ్ళు కూడా లేకుండా వెహికల్స్తో సహా ఖాళీ బూడిదయ్యారని కేసు క్లోజ్ చేశారు మా డిపార్ట్మెంట్. ఒకవేళ ఆ వెహికల్స్లో ఉంది మీ వాళ్ళేనేమోనని డౌట్తో క్లూ కోసం ఇప్పటిదాకా ట్రై చేశాను, కానీ ఆ వెహికల్స్ నెంబర్ ప్లేట్ ఫేక్ అని తేలింది. వేరే రకంగా వెతకాలన్నా ఆ వెహికల్స్ స్మాష్ అయిపోయాయి. దాంతో చనిపోయిన వాళ్ళు ఎవరని తెలుసుకోలేకపోయానని భయంగా చెప్పాడు ఆ ఇన్స్పెక్టర్. వాట్, నిజమా? నేను ఆ ప్లేస్ చూడాలి పద అని గిరీశం బయటకు నడిచాడు తన మనుషులతో పాటు. ఆ ప్లేస్ చూడగానే టెన్షన్ పడ్డాడు గిరీష్. చుట్టూ అడవి, కింద పెద్ద లోయ ఉంది. ఆ ప్లేస్లో పొరపాటున ఏదైనా వెహికల్ అందులో పడితే మనిషి బ్రతకడం కాదు, వాళ్ళ ఆనవాళ్ళు కూడా మిగలవు. అంత లోతుగా ఏటవాలుగా ఉంది ఆ లోయ. గిరీష్ తన మనుషుల సాయంతో ఎలాగోలా కష్టపడి ఆ లోయ కిందకి చేరాడు. అక్కడ అంతకుముందే పోలీసులు, ఫారెన్సిక్ వాళ్ళు వెతికి వెహికల్స్లో మిగిలిన ఇనుప ముక్కల్ని వదిలిపోయారు యూస్ లేదని. గిరీష్ మనసులో ఈ యాక్సిడెంట్లో కౌశల్ ఉండడని నమ్మకంగా ఉన్నాడు, కానీ ఓ చోట అతని చూపాగిపోయింది. ఆ లోయ అడుగు భాగాన కాస్త పైన ఒక చెట్టు కొమ్మకి వీల్ చైర్ ఒకటి వేలాడుతూ కనపడింది. రే, దాన్ని దించండి అని తన మనుషులకు చూపిస్తూ చెప్పాడు గిరీష్. వాళ్ళు తాళ సాయంతో ఎలాగోలా కష్టపడి ఆ వీల్ చైర్ని దించారు. దాన్ని చూడగానే అది కౌశల్ వాడే చైరని అర్థమైన గిరీష్ కోపం, బాధ పట్టలేక, బసవా, నా కౌశల్ రా, ఇది వాడికి నేనే కొనిచ్చిన చైర్ రా, చూడు ఇది అదే అంటూ ఆ చైర్ చూపిస్తూ ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టాడు గిరీష్. తన బాస్ ఏడవడం చూసి నచ్చని బసవా, అయ్యా, మన బాబు చనిపోయాడని అప్పుడే నిర్ధారణకు రావద్దు, చైర్ మాత్రమే కదా దొరికింది అంటూ ధైర్యం చెప్పాడు. గిరీష్ పియ్యే మనసులో, వాడు చస్తే లోకానికి ఏ నష్టం లేదు, కానీ వాడు పోయాడని నిర్ధారణ అయితే ఇప్పుడు ఈ రాక్షసుడు ఏ బీభత్సం సృష్టిస్తాడు అని భయంగా అనుకున్నాడు. బసవ వెంటనే ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లోనూ వెతికించు, నా కౌశలాచుకి చెప్పిన వాళ్ళకి ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పు అని కన్నీళ్లతో ఆ చైర్ని తడుముతూ చెప్పాడు గిరీష్. బసవ అలాగే అయ్యా అంటూ తన ఫోన్ నుండి కొందరికి ఫోన్లు చేసి ఆ ఏరియాకి రప్పించాడు. కౌశల్ పిక్ చూపించి అందరినీ ఆ చుట్టుపక్కల వెతకడానికి పంపాడు. గిరీష్ వెంటనే తన బావకి ఫోన్ చేశాడు. అతను ఫోన్ తీయగానే, అసలు నువ్వు ఒక తండ్రివేనా? కౌశల్ కనపడకుండా పోయి 2 రోజులు అవుతున్నా నీకు చీమ కుట్టినట్టయినా లేదా అని కోపంగా అరిచాడు గిరీష్. వాడిప్పుడు చావడం ఏంటి కొత్తగా? నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. ఏ రోజైతే నీ వెంట వాడొచ్చాడో ఆ రోజే నాకు తెలుసు ఇలాంటిది ఏదో ఒక రోజు జరుగుతుందని. అక్కడికి వాడికి చెప్పాను, ఆ శివానీని మర్చిపోయి నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండరా అని. నా మాట లెక్క చేయలేదు. పైగా నా మాట వినకుండా నీతో చేరి వాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. వాడిని కన్నాను కాబట్టి వాడి మీద ప్రేమ, వాడేం చేసినా వంత పాడాను. కానీ వాడు అంత జరిగినా మళ్ళీ శివాని జోలికి వెళ్ళాడనుకుంటున్నాడని తెలిసిందో అప్పుడే వాడికి నీళ్ళు వదిలేశాను. నువ్వు మాఫియా మనిషి అని తెలిసి నీకు ఇదంతా చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. నాకు తెలిసింది నీకు చెప్తున్నా, నువ్వు కౌశల్ కోసం వెతకడం దండగా. ఎందుకంటే ఆ రుద్ర సంగతి నీకు పూర్తిగా తెలీదు. అతని ఫ్యామిలీ జోలికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో కూడా లోకానికి తెలియకుండా మాయం చేస్తాడని అతని గురించి బయట టాక్. ఇక నీ మేనలుడేకంగా అతని భార్య మీదే కన్నేశాడు. వదిలిపెడతాడా? తండ్రిగా నా కొడుకు కోసం బాధగానే ఉంది, కానీ వాడిని కాపాడే శక్తి నాకు లేదు అని అతను చెప్పాడు.
ఛీ, నువ్వు తండ్రివేనా? అసలు ఇలా ఎలా మాట్లాడతావు బావా? వాడు నీ ఒక్కగానొక్క బిడ్డ. మా అక్క చనిపోయాక నువ్వు వాడికి ప్రేమని పంచి పెంచుంటే వాడు ఆ అమ్మాయి ప్రేమ కోసం అంతలా తప్పించేవాడా? పసివాడిగా ఉన్నప్పుడే వాడిని పట్టించుకోకుండా పని వాళ్ళ మీదకి వదిలేసి తప్పు చేసింది నువ్వు. వాడలా మారడానికి కారణం నువ్వే. వాడేం చేసినా ఆ అమ్మాయి మీద పిచ్చితో చేశాడు. దానికే వాడిని చంపేయాలా? నా మేనల్లుడికి ఎవరున్నా లేకున్నా నేనున్నాను. వాడికి ఏదైనా జరిగితే ఆ రుద్రని, వాడి భార్యని హింసించి మరీ చంపి నా కౌశల్కి న్యాయం చేస్తాను అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు గిరీష్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. నిజమే, నేను కూడా వాడిని సరిదిద్దలేక వెనకేసుకుని వచ్చి తప్పు చేశాను. అందుకే నాకు ఈ శిక్ష అని పడిపోయిన తన చేతిని కాలుని చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కౌశల్ తండ్రి. ఆయనకి కొన్ని రోజుల క్రిందటే పెరాలసిస్ వచ్చి కాలు చేయి పడిపోయింది. కానీ ఆ విషయం కౌశల్ తెలిసినా కనీసం కేర్ చేయలేదు. అప్పుడే అతనికి అర్థమైంది కొడుకు కాఠిన్యం. ఆ బెడ్ మీదే అతనికి తను చేసిన తప్పులు గుర్తొచ్చి రియలైజ్ అవుతూ తను సంపాదించిన సంపదంతా ట్రస్ట్ పెట్టి దానికి కేటాయించాడు. ఆఫీస్ని, బిజినెస్ వ్యవహారాలంతా నమ్మకమైన వాళ్ళని పెట్టి మేనేజ్ చేస్తూ ఆ వచ్చిన ఆదాయాన్ని కూడా ట్రస్ట్లకి చెందేలా చేశాడు. ఆ విషయాలేవి గిరీశంకి తెలీదు. అతడు చెప్పాలని అనుకోలేదు. రుద్ర ఇంటికి వచ్చేసరికి గార్డెన్లో డెకరేషన్ కోసం వేసిన లైట్స్ తీసేసి అక్కడంతా క్లీన్ చేస్తున్నారు పనివాళ్ళు. ఇంట్లోకి రాగానే డాడీ అంటూ వచ్చి రుద్ర కాలం చుట్టేశాడు బన్నీ. వాడి మూతి కంటుకుని ఉన్న రైస్ చూసి తింటున్నావా అని అడుగుతూ కొడుకుని ఎత్తుకున్నాడు రుద్ర. అవును, నాకు ఇంకా వద్దన్న మా అమ్మ వెంటనే చూడు డాడీ అంటూ శివాని మీద ఫస్ట్ టైం కంప్లైంట్ చేశాడు బన్నీ. ఈ కాస్త తినేరా, నా బంగారు కొండ కదా, రోజంతా నీ కాట్లే, కాస్త కూడా తినవు, ఎలర్జీ ఎలా ఉంటుంది? నువ్వైనా చెప్పు రుద్రా అని చిరుకోపంగా కొడుకుని కసురుతూ భర్తకు కంప్లైంట్ చేస్తుంది శివాని. ఎక్కువగా తినేస్తే బలం రాదేమొద్దు. నువ్వు ఇలా వాడి వెనక తిరిగి అలసిపోవద్దు, ఇలా కూర్చో అంటూ శివానీని కూర్చోమని కొడుకుతో సహా తాను కూడా శివాని పక్కన సోఫాలో కూర్చున్నాడు రుద్ర. తినకపోతే వాడికి బలం ఎలా వస్తుంది అని శివాని చిరుకోపంగా అడిగింది రుద్రని. తినకపోతే అనలేదే మొద్దు, ఎక్కువ తింటే అన్నాను. ఇలా రైస్ తిని వాడి కొళ్ళు రావడం తప్ప బలం రాదు. వాడికి గుడ్లు, ఫైబర్ ఉండే వెజ్ సలాడ్ పెట్టు. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా ఆయిల్ ఫుడ్ పెట్టకుండా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవ్వు. పాలు, జ్యూస్ తాగించు. మిల్లెట్స్తో చేసిన ఐటమ్స్ ఎక్కువగా పెట్టు. అలాగే వాడిని బయట ఆడుకునేలా చేయి. అప్పుడే వాడికి బలం, ఎక్సర్సైజ్ కూడా దొరుకుతుందని వివరంగా చెప్పాడు రుద్ర. అక్కడే ఉన్న భవాని రుద్ర మాటల్ని ఏకీభవిస్తూ, నిజమే రుద్ర, ఆ రోజుల్లో జనాలు చేసే కాయ కష్టాలకి రాళ్ళు తిన్న వాళ్ళు కరిగిపోయేవి. కానీ ఈ కాలంలో అన్ని మిషన్స్తోనే పని, శ్రమ తక్కువ, తినడం ఎక్కువ. అయినప్పటికీ ఒంటికి సరైన వ్యాయామం లేకుండా పోయింది మనిషికి. ఆడవాళ్ళకైతే కిచెన్లో అసలు శ్రమ అనేది లేకుండా అంతా మిషన్స్ మీద ఆధారపడి బ్రతికేస్తున్నారు. మా చిన్నప్పుడు వడ్లు అదే పాడి అంటారుగా, వాటిని రోట్లో వేసి రోకలతో దంచి ఆ దంపుడు బియ్యంతో రాగి పిండి వేసి సంగడి చేసి తినేవాళ్ళు. రోట్లో నూరిన పచ్చడి, చట్నీలతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్లస్ బాడీ ఎక్సర్సైజ్ కూడా అయ్యేది. ఇప్పుడు మిక్సీ, గ్రైండర్ అంటూ ఒళ్ళు కదలడం లేదు. రుచి పచి లేని వంటలు తింటున్నాం. ఇప్పట్లో అప్పుడు పొలానికి, పంటలకు ఏ కెమికల్స్ లేని సేంద్రియ ఎరువులు వాడేవారు. పురుగుల మందులు అస్సలు మేమెరగము. ఏది తిన్నా ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి బలమిచ్చేది. ఇప్పుడు ఆహారం అంతా కూడా కెమికల్స్, కల్తీలతో నిండిపోయింది. మనం తినేది ఆహారమో లేక విషం తింటున్నామో అర్థం కాకుండా ఉందని విచారం వ్యక్తం చేసింది భవానీ. పిల్లలంతా ఆవిడ చెప్పేది శ్రద్ధగా విన్నారు. చెల్లెలి మాటలకి ప్రతాప్ గారు నిజమే భవానీ, కానీ అప్పట్లో జనాభా తక్కువ ఉండేది. శాస్త్రీయంగా పండించే పంటల వల్ల వచ్చిన ధాన్యం సరిపోయేది. కానీ ఇప్పుడున్న జనాభాకి ఆహారం కావాలంటే ఉత్పత్తిని పెరగాలని హరిత విప్లవం వచ్చింది. మన శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేశాక తక్కువ భూమిలో ఎక్కువ క్రాప్ వచ్చేలా విత్తనాలను తయారు చేశారు. దాంతో పంట ఉత్పత్తి కోసం ఎరువుల్ని, మందుల్ని ఉపయోగించేసరికి ఆహారం కొంత కొరత అయితే తీరింది, కానీ అందులో పోషకాలు తగ్గి కెమికల్స్ పెరిగాయి. ఒకటి పొందాలంటే మరొకటి పోగొట్టుకోవాలన్నట్టయింది పరిస్థితి అని నిట్టూర్చారాయన. రుద్ర నవ్వి, టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికి పోయింది? అందరూ లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి. నాన్న, నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా, లేదంటే ఈ హడావిడిలో పడి మర్చిపోయావా అని రుద్ర అడగగానే, వేసుకున్నాలే నాన్న, నేను మర్చిపోయినా నా కూతురు కోళ్ళు ఊరుకోరు కదా అని సురేఖ, శివానీలను చూస్తూ నవ్వారు ప్రతాప్ గారు. రుద్ర చిన్న స్మైల్తో, సరే నాన్న, నాకు కాస్త వర్క్ ఉంది, మీరు రెస్ట్ తీసుకోండి. శివ, నాకు లంచ్ వద్దు, నువ్వు చేసి పైకి రా అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. శివాని, నువ్వు కూడా భోజనం చేసి రెస్ట్ తీసుకో, నీరసంగా కనపడుతున్నావు. ఏదైనా పనుంటే తర్వాత చేసుకుందాం. పద, నీకు వడ్డిస్తానంది సురేఖ. ఇప్పుడు భోజనాలు చేసేస్తే ఇంకేం పని ఉంటుంది? అందరూ తిని రెస్ట్ తీసుకోండి.
అని భవానీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగా అందరికీ లంచ్ వడ్డించడానికి సురేఖ వెళ్ళింది. అందరూ లంచ్ తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. పెళ్లిలో అలసిన అందరూ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కళ్యాణ్ రూమ్లో వర్క్ చేసుకుంటూ లోపలికొచ్చిన సురేఖను చూసి, రేఖ నీతో మాట్లాడాలి, ఇక్కడ కూర్చో అని చెప్పి ల్యాప్టాప్ పక్కన పెట్టాడు కళ్యాణ్. ఏంటండి అంటూ అతడికి ఎదురుగా కూర్చుంది సురేఖ. ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుని, మనం కొన్ని రోజులు పిల్లలతో మా సొంత ఊరికి వెళ్దాం. పిల్లలకి ఎటు నెల రోజులు హాలిడేస్ ఇస్తారు కదా, నువ్వెప్పుడూ ఊరు చూడలేదు కదా, వెళ్దామా అని కళ్యాణ్ అడిగాడు సురేఖని. మరి మీ వర్క్ అని డౌట్గా చూసింది సురేఖ కళ్యాణ్ని. వర్క్ ఫ్రమ్ హోమ్ అని భుజాలెగరేశాడు కళ్యాణ్. సురేఖ నవ్వి, అందరూ కలిసి వెళ్దామంటే నాకు కూడా ఇష్టమే అంది. థ్యాంక్ యూ రేఖ అని ఆమె చేతుల మీద ముద్దు పెట్టుకుంటూ ఆమె మొహంలోకి చూశాడు కళ్యాణ్. ఆ మాత్రానికే తడబడిపోయిన సురేఖ తీరుకి నవ్వి తన చేతులు వదిలి, ఏదైనా షాపింగ్ చేయాలంటే ఈ 2 రోజుల్లో చేసుకోలేక అని చెప్పి తిరిగి వర్క్ స్టార్ట్ చేశాడు కళ్యాణ్. షాపింగ్ చేసేలా ఏం లేదండి, పెళ్లి కోసం షాపింగ్ చేసినవే బోలెడున్నాయి అన్నది రేఖ. అవునా, సరే కాసేపు రెస్ట్ తీసుకో, ఏమైనా పనుంటే ఈవినింగ్ చేసుకుందువు అన్నాడు కళ్యాణ్. అతనికి తనపై ఉన్న శ్రద్ధ, ప్రేమ చూసిన ప్రతిసారి ఆమెలో ఏదో గిల్టీ ఫీలింగ్. అతను తనపై చూపించే ప్రేమకి తను అతనికి తిరిగి ఏమిస్తుంది? కనీసం అతని ముద్దు ముచ్చట కూడా తీర్చడం లేదు. అలాగని అతను ఆశిస్తున్నాడా అంటే అది లేదు. తన నుండి ఏది ఆశించని, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని అన్కండిషనల్ లవ్ అతనిది. అతని ప్రేమకి తను సరిపోతుందా అని ఆమె క్వశ్చన్ చేసుకుంది. అతని ఆలోచనలతోనే బెడ్ మీద వాలి అతన్నే చూస్తూ ఉండిపోయింది సురేఖ. రుద్ర బెడ్ మీద కూర్చుని ఒక చేత్తో వర్క్ చేసుకుంటూ మరొక చేత్తో కొడుకుని జోకొడుతూ ఉంటే శివాని రుద్ర కోసం జ్యూస్ తీసుకుని వచ్చింది. వాడు నిద్రపోయాడు, నువ్వు జ్యూస్ తీసుకో రుద్ర అంటూ అతని పక్కన కూర్చుంది. రుద్ర జ్యూస్ తీసుకుని తాగుతూ, నువ్వు కూడా కాసేపు పడుకోవే, అలసటగా కనిపిస్తున్నా అన్నాడు. ఆమె తల ఊపి పక్కనున్న బండి తలనిమురుతూ, ఒక్కోసారి వీడి దూకుడు చూస్తుంటే భయమేస్తుంది రుద్ర. వీడిలా పెరిగి పెద్దవాడైతే వీడికి అడుగుకో శత్రువు పుట్టుకొచ్చిన ఆశ్చర్యం లేదు. ఏం చెప్తే వీడు మారుతాడు? ఈ ఏజ్కే ఇంత యాటిట్యూడ్, కోపమైతే ఎలా? నువ్వు వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తావు అని తన భయాలు చెప్తూ రుద్రని తెప్పింది శివాని. రుద్ర వర్క్ ఆపి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెను లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన ముంగుర్లు సవరిస్తూ, అసలు వాడు ఇప్పుడు ఏం చేశాడనే నీ భయం? ఏదో నీ మీద అతి ప్రేమతో అలా ఉంటాడు, కానీ వాడేమైనా ఊరికే అందరి మీదకి గొడవలకి పోతున్నాడా? పెద్దవాడైతే వాడికే తన యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎక్కడ దాన్ని యూజ్ చేయాలో అర్థమై దారిలో పడతాడు. దానికోసం నువ్వు దిగులు పడు, నన్ను టెన్షన్ పెట్టుకో. అవును, డాడీని అత్తయ్యని చార్ధామ్కి పంపించే విషయం వాళ్ళతో చెప్పావా, మర్చిపోయావా అని అడిగాడు రుద్ర. ఇందాకే చెప్పానులే రుద్ర, కానీ నన్ను ఈ టైంలో వదిలి ట్రిప్కి వెళ్ళడానికి మామయ్య గారు ఒప్పుకోవడం లేదు. భవానీ పెద్దమ్మ కూడా వెళ్ళనంది. ఇక వాళ్ళని ఒప్పించే పూచి నీదే బాబు అంది శివాని. అలా అన్నారా అని ఆలోచిస్తూ అడిగాడు రుద్ర. కళ్యాణ్ అన్నయ్య కూడా వదిన వాళ్ళని తన సొంతూరికి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పాడంట పెద్దమ్మతో. అందుకని నన్ను ఈ టైంలో ఒంటరిగా వదిలి వెళ్ళనంటుంది ఆవిడ. మావయ్య కూడా అదే అన్నారు. ఉన్నట్టుండి అన్నయ్య ఎందుకు ఊరికంటున్నాడు రుద్ర? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అని ఆందోళనగా అడిగింది శివాని. అదేం లేదే, నువ్వు టెన్షన్ పడకు. అక్కనిక్కడే ఉంచితే బావతో క్లోజ్ కాలేకపోతుంది. ప్లేస్ మారితే అక్క ఆలోచనలు మారుతాయని, అలాగైనా వాళ్ళ మధ్య చనువు ఏర్పడి ఇద్దరూ హ్యాపీగా ఉంటారని నేనే ప్లాన్ చేశాను అని రుద్ర చెప్పాడు. అది నిజమే, వదింది గాయపడిన మనసు. అన్నయ్య ఎంత ప్రేమను పంచినా తనలో ఉన్న భయాలు అంత తొందరగా పోనీలే, ఇలాగైనా వాళ్ళు హ్యాపీగా కలిసిపోయి ఆనందంగా తిరిగి వస్తే చాలు అంది శివాని. అది సరే, మరి నా సంతోషం సంగతి అని కొంటెగా చూస్తూ కళ్ళెగరేశాడు రుద్ర. రుద్రని చిరుకోపంగా చూస్తూ, ఇప్పుడు తమరికి ఎక్కడ తక్కువయ్యాయి సంతోషాలు? రోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా నీకు కావాల్సింది తీసుకుంటున్నావు కదా అని అంది శివాని. ఈ పెళ్లి హడావిడిలో పడి ఎన్ని రోజులైంది నీకు గుర్తుందా అసలు? డాక్టర్ ఏమన్నది? వీక్లీ 2-3 టైమ్స్ అయినా కలవండి, దానివల్ల నీకు నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉందని చెప్పింది కదా. మరి నువ్వేం చేస్తున్నావు? వారానికి ఒక్కసారి కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇలా అయితే ఎలా? పోనీ ఇప్పుడు ఒకసారి నైట్ మరోసారి ట్రై చేద్దాం, అప్పుడు మనం మిస్ అయింది చేసి సరిపోతుంది అని హస్కీగా అడిగాడు రుద్ర.
నీకెప్పుడు అదే యావనా? పో రుద్ర అని సిగ్గుగా అతని ఎదలో మొహం దాచుకుంది శివాని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.